అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అష్టమంలోకి వచ్చేసాడు. అంటే 9వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు వక్రంలోకి రావటం, మళ్ళీ వెనక్కి వచ్చి 8వ ఇంట్లో కూర్చున్నాడు. స్థానంలో కూర్చున్నాడు. మరి ఎలా చెప్పాలి? వృశ్చిక రాశి వాళ్ళకి పనికిరాని విషయాలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు, లేనిపోని విషయాల్లో తగాదాల్లో తలపెట్టకూడదు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బుధుడు వీళ్ళకి లాభాధిపతి. ఆయన 3వ ఇంట్లోకి వెళ్ళిపోవడం వల్ల వ్యాపారంలో బాగా ఇబ్బందులు, నష్టం
లేనిపోని రిస్క్ తీసుకోవడం వ్యాపారంలో జరుగుతూ ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడి యొక్క స్థితి బాగాలేదు కాబట్టి, కుజుడి స్థితి బాగాలేదు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండడం మంచిది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, ఇంట్లో ప్రశాంతత కూడా నెలకొల్పుతారనే దాంట్లో సందేహం లేదు. ధన అనేక విధాలుగా, అంటే ఎంత కష్టపడితే అనేక విధాలుగా ధన ఆదాయానికి అవకాశం ఉంది. బాగా కష్టపడితే ఇబ్బంది లేదు. బంధువుల చేతుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్ళిపోతారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి, అమ్మడానికి చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకమైన పరిస్థితి ఈ వారం అంతా కనిపిస్తుంది. అమ్మ ఆరోగ్యం బాగుంటుంది. అమ్మ ఆశీస్సులు మీకు చాలా దండిగా ఉంటాయి. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో ఉత్తీర్ణతలు అవ్వడం అనేది కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ సక్సెస్ చూసి మీరు ఎంతో గర్విస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు తీసుకెళ్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం మీద ఎఫెక్ట్ బాగా ఉంది మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళకి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళండి. అలాగే మీరందరూ కూడా భార్యాభర్తల విషయానికి వస్తే చక్కటి ఆలోచనలు కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ముందుకు వెళ్తారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్లకు శుభవార్తలు ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరిలో కూడా అదృష్టంగానే చూసుకుంటే అదృష్టానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం, శనివారం తప్ప మిగతా అన్ని రోజులు చాలా అనుకూలంగా అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. నాన్నగారిది, మామగారిది ఆశీస్సులు, సపోర్ట్ బాగుంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు దూసుకువెళ్తారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతగా అనుకూలంగా లేదు. ఒక అరగంట ముందు ఆఫీస్కి వెళ్ళడం, అరగంట తర్వాత లేటుగా ఆఫీస్ నుంచి రావటం, పనికిరాని మాటలన్నీ ఆఫీస్లో మూసేసుకొని ఎవరి పనులు వాళ్ళు సీరియస్గా ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రాదు. లేకపోతే లేనిపోని గొడవల్లో దూరటం, లేనిపోని విషయాల్లో డిస్కస్ చేయటం మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా సరైనటువంటి గుర్తింపు రాలేదన్న నిస్పృహ ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉందని ముందే చెప్పాను. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.